ఒక వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్. ఆయన ఏం చెప్పారంటే, ఆయన 5th క్లాస్ చదివేటప్పుడు మీరు చదువుతున్నలాగే వాళ్ళ క్లాస్ టీచర్ ఆవిడ ఏం చెప్పారంటే, మీరు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాయండి అని చెప్పారట. పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారో ఒక పేపర్ మీద రాయండి అన్నారట. వాళ్ళ బెంచ్లో 4 మెంబర్స్ ఉన్నారు. 4 మెంబర్స్. ఫస్ట్ పర్సన్ ఏం రాశారంటే, నేను డాక్టర్ అవుదామని చెప్పి రాశారట. డాక్టర్ అవుదామని చెప్పి ఫస్ట్ పర్సన్ రాశారు. సెకండ్ పర్సన్ యాక్టర్ అవుదామని చెప్పి రాశారట. థర్డ్ పర్సన్ పట్టాభిరామ్ గారు ఏం రాశారంటే, నేను ఒక పెద్ద లెక్చరర్ అవుదాం, ప్రొఫెసర్ అవుదాం అని చెప్పి రాశారట. ఫోర్త్ పర్సన్ అదే బెంచ్లో ఫోర్త్ పర్సన్ ఏం రాశారంటే, నేను ఇంకా ఏం అవ్వాలో డిసైడ్ చేసుకోలేదు పెద్ద అయ్యాక అని రాశారట. ఇది ఎప్పుడు 5th క్లాస్లో జరిగిన స్టోరీ. దాదాపు 35 years 40 years బ్యాక్. ఆయన 5th క్లాస్. ఆ తర్వాత ఇప్పుడు చూస్తే ఎవరైతే డాక్టర్ అవుదామని చెప్పి రాసుకున్న పర్సన్ మన హైదరాబాద్కి సంబంధించి గాంధీ హాస్పిటల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ హాస్పిటల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. దాంట్లో చీఫ్ డాక్టర్ అయ్యారట. చీఫ్ డాక్టర్, వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డాక్టర్స్. సెకండ్ పర్సన్ యాక్టర్ అవుదామని చెప్పి రాసుకున్న పర్సన్ టీవీ సీరియల్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ హీరో అనమాట. చాలా మూవీస్లో కూడా నటించారు. వన్ ఆఫ్ ద నంది అవార్డ్స్ ఎక్కువ విన్ చేసిన ఒక హీరోగా అయ్యారట. మూడో పర్సన్ ప్రొఫెసర్ అవుదాం, ఒక లెక్చరర్ అవుదాం అనుకున్న రాసుకున్న పర్సన్ పట్టాభిరామ్ గారు. ఒక లెక్చరర్ తన జీవిత కాలంలో 30,000 మంది నుంచి 40,000 మంది స్టూడెంట్స్ని మీట్ అయితే, ఈయన దాదాపు కొన్ని కోట్ల మంది స్టూడెంట్స్ డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఉన్నారు పట్టాభిరామ్ గారు. ఫోర్త్ పర్సన్ నేను ఇంకా ఏం అవ్వాలో డిసైడ్ చేసుకోలేదు అని రాసిన పర్సన్, 5th క్లాస్లో ఏం అవ్వాలో డిసైడ్ చేసుకోలేదు అని రాసిన పర్సన్ ఆటో డ్రైవర్ అయ్యారు. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి చేయాల్సిన ఫస్ట్ జాబ్ ఏంటంటే మీరు పెద్దయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నారో రాయాలి. ఒక వైట్ పేపర్ మీద ఏం అవుదాం అనుకుంటున్నారో రాయాలి. ఆ వైట్ పేపర్ తీసుకెళ్ళి మీ ఇంట్లో అద్దం ఉంది కదా, రోజుగా 30 సార్లు చూసుకుంటారా? ఆ అద్దాన్ని తగ్గించండి. మీ ఇంట్లో ఉన్న అద్దానికి ఆ వైట్ పేపర్ని మీరు ఏం అవుదాం అనుకుంటున్నారో రాసుకున్న పేపర్ని మీ ఇంట్లో ఉన్న అద్దానికి తగిలించాలి. రోజు చూసుకుంటూ ఉండాలి. మీరు ఒక అచీవ్ చేయాలి అంటే దానికి ఒక సర్టెన్ పాత్ ఉంటుందండి. మీరు ఒకటి అచీవ్ చేయాలి అంటే ఒక సర్టెన్ పాత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూఎస్కి వెళ్ళాలి అనుకుంటే, యూఎస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తారా? ఒక ఫ్లైట్ వెళ్ళాలి, లేకపోతే షిప్స్ వెళ్తుంటే దాని ప్రకారం ఫాలో అవ్వాలి. లేదా ముంబై వెళ్దాం అనుకుంటే కన్యాకుమారి సైడ్ వెళ్తారా? కన్యాకుమారి సైడ్ వెళ్ళారుగా, యూ హ్యావ్ టు టార్గెట్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్ టార్గెట్ చేయాలి. అలా మీరు ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరు, లేకపోతే ఒక గ్రేట్ సైంటిస్ట్లో అవుదాం అనుకుంటే మీరు ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో ఆ పాత్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను అని మీ పాత్ ఉందనుకోండి, మీ గోల్ ఉందనుకోండి, దానికి ఒక పాత్ ఉంటుంది. లేదు, నేను ఆర్మీలో ఒక గ్రేట్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను, దానికి ఒక పాత్ ఉంటుంది. మీకు కల్పనా చావ్లా ఐడియా ఉందా? జూబ్లీ చావ్లా ఐడియా ఉందా? కల్పనా చావ్లా, వెరీ గుడ్. మరి ఆవిడలో ఒక ఆస్ట్రోనట్ అవుదాం అనుకుంటే ఆ పాత్ ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు మన సెషన్ అనమాట. ఎలాగా మీరు అనుకుంటున్న గోల్స్ అచీవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి మనిషికి కూడా 16 రకాల పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకరు మ్యాథమెటిక్స్లో కింగ్ అవ్వచ్చు, ఇంకొకరు కెమిస్ట్రీలో కింగ్ అవ్వచ్చు, ఇంకొకరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్లో కింగ్ అవ్వచ్చు, ఇంకొకరు డిజైన్స్ చేయడంలో కింగ్ అవ్వచ్చు. సో ఒక 16 టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటాయి. మీ పర్సనాలిటీ ఏంటి? మీరు ఎందులో తోపు? మాస్గా మాట్లాడినా, క్లాస్గా మాట్లాడినా? మాస్గా మాట్లాడినా, క్లాస్గా మాట్లాడినా? మాస్గా మాట్లాడినా? ఓకే. మీరు ఎందులో రాణించగలరు, మీరు ఎందులో తోపు అనుకుంటున్నారో అది బ్రెయిన్లో పెట్టుకోవాలి. దాన్ని మీ కోర్ కాంపిటెన్సీ అనమాట. దాన్ని మీకు కోర్ కాంపిటెన్సీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నన్ను కొట్టిన వాడు లేడు. ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్. యు నేమ్ ఇట్, ఐ కెన్ టెల్ ఎనీ ఫార్ములా. ఇట్స్ ఆఫ్టర్ ఆల్ ఫర్ మీ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బిగ్ డీల్ ఫర్ మీ అనుకున్న సబ్జెక్ట్స్ ఉంటాయి చూసారా, దాంట్లో మీరు కోర్ కాంపిటెన్సీ అనమాట. దాంట్లో మీరు కోర్ కాంపిటెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫిష్ని, ఒక కోతిని తీసుకోండి. ఒక చేప తెలుసు కదా, ఒక చేప, కోతి, ఈ రెండింటికి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఎవరు ఫాస్ట్గా చెట్టు ఎక్కుతారు అని. ఎవరు విన్ అవుతారు? ఎవరు ఫాస్ట్గా ఈదుకుంటూ వేరే ఒడ్డుకు వెళ్తారు. మరి ఈ రెండింటిలో కింగ్లు ఎవరు? ఎవరి దాంట్లో వాడే తోపు కదా. సో మీ కోర్ కాంపిటెన్సీ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు, ఆయన ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు. 10th క్లాస్ ఇంగ్లీష్లో ఆయన ఫెయిల్ అయ్యారు.
సరే మరి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు కదా అని చెప్పి నేను ఎప్పటికీ ఇంగ్లీష్ చదువుకుంటూనే ఉండిపోయారు అనుకో, ఆయన ఎప్పటికీ బ్రాండ్ నేమ్ ఏమొచ్చేస్తుంది, నేను ఎప్పటికీ ఫెయిల్యూర్ అనుకుంటారు. కానీ ఈరోజు మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ సిలబస్ చూసుకుంటే 10th క్లాస్లో ఆయన జీవిత చరిత్ర ఉంది. సచిన్ టెండూల్కర్ది ఆయన ఏం చేశారు అన్నది ఇంగ్లీష్లో ఒక స్టోరీ ఉందండి సచిన్ టెండూల్కర్ గురించి మహారాష్ట్ర స్టేట్ బోర్డులో. మరి ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు కదా, మరి సచిన్ టెండూల్కర్ని ఫెయిల్యూర్ అంటామా? మీ కోర్ కాంపిటెన్సీ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. మీ కోర్ కాంపిటెన్సీ అంటే నేను ఎందులో వర్కౌట్ చేయగలను. మీరు ఇంకా పిల్లలు కాబట్టి 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు కాబట్టి మీకు మేబీ ఇంటర్మీడియట్లోకో ఇంజనీరింగ్కి వచ్చేసరికో మీకు ఒక రకం కోర్ కాంపిటెన్సీ ఏంటో అర్థమవుతుంది. డిజైనింగ్ బాగా చేయగలను, ఆటో క్యాడ్కో లేకపోతే వెబ్ డిజైనింగ్కో గ్రాఫిక్స్ మల్టీమీడియా సైడ్ వెళ్ళొచ్చు అని చెప్పి ప్లాన్ చేయొచ్చు. నేను ముగ్గులు బాగా గీస్తాను అని చిన్నప్పుడు అర్థమైంది అనుకోండి, పెద్దగా అదే ముగ్గులు ఒక వెబ్ డిజైనింగ్ మీద లేకపోతే ఒక డిజైనింగ్ స్ట్రక్చర్ గ్రాఫిక్ డిజైనింగ్ ఒక గేమ్స్ డెవలప్ చేయడానికి ప్లాన్ చేయొచ్చు కదా. మీరు అర్థమవుతుందా మీకు? సరే మామూలు భాషలో మాట్లాడుకుందాం. మనుషులు 2 రకాలు ఉంటారండి, 2 రకాల మనుషులు. ఫస్ట్ మనిషి ఏంటంటే గోల్ ఉన్నవాడు, రెండో మనిషి గోల్ లేనివాడు. ఇప్పుడు బాగా వినండి, గోల్ ఉన్నవాడు ఒకడు, గోల్ లేనివాడు ఒకడు. గోల్ ఉన్నవాడు గోల్ లేనివాడిని వాడుకుంటాడు. గోల్ ఉన్నవాడు గోల్ లేనివాడిని వాడుకుంటాడు. మీరు మిమ్మల్ని ఎవరైనా వాడుకోవాలా లేకపోతే మీరు ఎవరైనా వాడుకోవాలా అన్నది మీ చేతుల్లో ఉంటుంది. అది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ప్రాపర్గా గోల్ అన్నది పెట్టుకోకపోతే ఏదో గాలిపోతుంది అలా వెళ్ళిపోతుంటారు, ఏదో నది పోతుంది అలా పోతుంటారు. ఫ్లైట్ తెలుసు కదా మీకు, గాలిపటం తెలుసు కదా. గాలిపటం గాలి ఎటు వీస్తే అటు పోతుంది, మరి ఫ్లైట్ ఎటు కావాలనుకుంటే అటు పోతుంది. గాలిపటంలా గాలికి ఎగురుదామా, ఫ్లైట్లా రివర్స్లో వెళ్దామా? గాలికి ఎటు కావాలంటే వెళ్దామా? మరి దానికి కావాల్సిన ఫ్యూయల్ ఏంటి? గోల్కి ప్రాపర్ డైరెక్షన్ కావాలి. ఆ గోల్ ఎలా అచీవ్ చేసుకోవాలి అని మనం తెలుసుకోవాలి. ఈరోజు అబ్బాయిలకి మీ గోల్ ఏంట్రా అంటే మై గోల్ ఈజ్ గర్ల్ అంటాడు. గర్ల్ కాస్త గర్ల్గా మారిపోయింది. ఈరోజు మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అండి 6th క్లాస్ నుంచే మీరు తీసుకోవచ్చు. 6th క్లాస్ నుంచే మోస్ట్ ఆఫ్ ద అబ్బాయిలకి పని పాట ఏమి ఉండట్లేదండి. 6వ తరగతి 5వ తరగతి నుంచే లవ్ లెటర్లు పువ్వులు అని చెప్పి మిమ్మల్ని చెడగొట్టడానికి ముందుకు వచ్చేస్తున్నారు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నాయంటే ఫస్ట్ మీరు మీ పేరెంట్స్కి చెప్పండి, మీ మదర్కి ఫాదర్కి, ఫలానా వ్యక్తి నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. మీకు 20 years వచ్చేంత వరకు మీకు ప్రాపర్ డెసిషన్ ఉండదు. ఏది రైటో ఏది రాంగో డెసిషన్ తీసుకునే బ్రెయిన్ కావాల్సిన ఇన్పుట్స్ ఉండవు మీకు. ఒక 20 years వరకు ఎవరైనా ఇబ్బందులు పెడుతూ ఉంటే అలాంటివి, కొంతమందికి 20 years వచ్చినా వాళ్ళకి పర్ఫెక్ట్ ఇది ఉంటుంది బ్రెయిన్ థాట్స్. మీరు ఏం చేయాలంటే అలాంటి వ్యక్తులు ఉన్నారా, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అనుకున్నా ఇప్పుడు ఉండొచ్చు, బట్ 2 సంవత్సరాల తర్వాత కావచ్చు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు. పనికి మాలలో బోల్డ్ మంది ఉన్నారండి దేశంలో. వాడి ఫుడ్ ఎలా సంపాదించుకోవాలో తెలీదు, వాడు ఎలా డబ్బు సంపాదించుకోవాలో తెలీదు, వాడికి ఎలా చదువుకోవాలో తెలీదు. ఇలాంటి పనికి మాలలో బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళ పర్పస్ ఏంటంటే మీ లైఫ్ని చెడగొట్టడమే వాడి పర్పస్. మీరు ఈరోజు నేను ఏం చేయాలంటే అలాంటి వెధవలు మీకు ఎవరైనా తగులుతుంటే మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయండి. అమ్మ అయితే నాన్న నాకు ఇలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పండి. వాళ్ళు వెళ్ళి వాడికి వార్నింగ్ ఇవ్వడమో వాళ్ళ పేరెంట్స్కి వార్నింగ్ ఇవ్వడమో జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ ఇస్తున్నా పట్టించుకోకపోతే క్లాస్కి వచ్చి స్కూల్ టీచర్కి చెప్పండి. స్కూల్ టీచర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంతేగాని మీరు ప్రాబ్లం ఫేస్ చేయొద్దు, అంతేగాని యాక్సెప్ట్స్ కూడా చేయొద్దు. మీకు ఇంకా డెసిషన్ తీసుకునే ఏజ్ లేదు, ఆ బ్రెయిన్ కూడా లేదు. బ్రెయిన్లోకి వెళ్ళిందా? రెండవది స్కూల్ టీచర్స్ వాళ్ళు కూడా మీకు ప్రాబ్లం క్రియేట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే దెన్ గో టు పోలీస్ స్టేషన్, ఫైల్ ఎ కేస్. నో ప్రాబ్లం. పోలీసులు ఉన్న దీనికోసమే. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే రిజాల్వ్ చేయడానికే పోలీసులు ఉన్నారు. పోలీసులు దొంగలు కాదండి, వాళ్ళు మన ఫ్రెండ్స్. పోలీసులు మనకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అనమాట. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా పోలీస్ దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు, ఇక్కడ ఈ అడ్రస్ ఉంటాడు, రోజు ఈ టైంకి వచ్చి నన్ను ఏడిపిస్తున్నాడు, ఇవ్వండి, ప్రాబ్లం లేదు, వాళ్ళు చూసుకుంటారు. అంతేకాని సర్దుకుపోదాం పోనీలే అని చెప్పి ఆలోచిస్తే
మీ లైఫ్ ఇది అవుతుంది, వాడి లైఫ్ ఇది అవుతుంది. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయొద్దు వాళ్ళని. జస్ట్ గో అహెడ్ అండ్ కండక్ట్ దట్ పర్టికులర్ యాక్టివిటీ. బ్రెయిన్లోకి వెళ్ళిందా? ఎస్ఆర్ నో? పేరెంట్స్కి చెప్తారా? కుదరకపోతే టీచర్స్ చెప్పండి, లేకపోతే డైరెక్ట్ పోలీస్. ఓకే, ఎప్పుడు? వెరీ గుడ్. రీసెంట్గా ఆయన వచ్చిన మూవీ పేరేంటి? వెరీ గుడ్. అంతకుముందు చిన్నప్పుడు నటించిన చిత్రం పేరు? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, సేమ్ క్వశ్చన్ ఒకటి అడుగుదాం. వెంకటేష్ మీరు నటించిన చిత్రం ఏంటి రీసెంట్ గా? సంటి. అబ్బో, ఓల్డ్ కూడా. న్యూ మూవీ ఏంటి? న్యూ పేరు? వెరీ గుడ్, వెరీ గుడ్. వీటిని యూజ్లెస్ నాలెడ్జ్ అంటారు. మీ జీవితంలో ఎక్కడ పనికిరాని నాలెడ్జ్ ఏదైనా ఉందంటే ఇది. మీ జీవితంలో ఈ నాలెడ్జ్ ఎక్కడా పనికిరాదు. ఏ స్టేజ్ పైన నాలెడ్జ్ వేస్ట్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ వీటి మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే, మీరు చదువుకుంటున్న సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వీటి మీద కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఆ సబ్జెక్ట్స్ లైఫ్లో కొన్ని స్టేజెస్లో అయినా మీకు ఉపయోగపడతాయి. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ లైఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా ఉండకూడదు. మీరు లైఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అంటే ఇప్పుడున్న స్టేజ్లో స్మార్ట్ వర్క్ చేయాలి, బాగా స్మార్ట్ వర్క్ చేయాలి. అర్థమవుతుందా? ప్రపంచం మొత్తంలో బాగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అవార్డు ఇద్దాం అంటే ఫస్ట్ అవార్డు ఎవరికి వెళ్తుంది తెలుసా? గాడిదే. మీరు చేయాల్సింది స్మార్ట్ వర్క్, బాగా స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ఏంటి? హార్డ్ వర్క్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడకు వెళ్ళాలి అంటే నడుచుకుంటూ వెళ్తాం, హార్డ్ వర్క్ అవుతుంది. ఇదే ఒక ఆటోనో లేకపోతే ఒక వెహికల్ మాట్లాడుకొని దాని ద్వారా ట్రావెల్ చేయడం స్మార్ట్ వర్క్ అవుతుంది. మీరు హార్డ్ వర్క్ కాదండి, స్మార్ట్ వర్క్ బాగా చేయాలి. పాక్కుంటూ పోతే ఇంకా పెద్ద హార్డ్ వర్క్. ఓకే, సో మీకు చేయాల్సింది స్మార్ట్ వర్క్. ఇంకా మీకు మాట్లాడుకుంటే మీకు నాలెడ్జెస్ అన్నది 4 టైప్ ఆఫ్ నాలెడ్జెస్ ఉంటాయండి. 4 టైప్ ఆఫ్ నాలెడ్జెస్. ఫస్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే మీకు ఏం తెలుసో అది మీకు తెలుసు. మీకు ఏం తెలుసో అది మీకు తెలుసు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుదాం. 5th క్లాస్ వాళ్ళు కూడా చెప్పే క్వశ్చన్. A+B² ఫార్ములా తెలుసా? అరే 9th క్లాస్ రా, మీరు ఇంకా పెద్ద పెద్ద ఫార్ములాలు చెప్పాలి. 6th క్లాస్లోనే ఇదే ఫార్ములా, 7th క్లాస్లోనే ఇదే ఫార్ములానా? సరే, మీకు ఇప్పుడు తెలుసు కదా. సరే, RSA. సరే, RSA పక్కన పెట్టేసేయండి. మీకు ఏమేమి తెలుసో మీకు తెలుసు కదా. సైకిల్ తొక్కడం తెలుసు మీకు, లేకపోతే ఆల్ఫాబెట్స్ తెలుసు మీకు. A to Z చెప్పమంటే చెప్తారు. ఇలా మీకు ఏమేమి తెలుసో అది మీకు తెలుసు. అది ఫస్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్. సెకండ్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటంటే మీకు ఏమేమి తెలియవో అవి కూడా మీకు తెలుసు. మీకు ఏమేమి తెలియవో అవి కూడా మీకు తెలుసు. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇప్పుడు కెమిస్ట్రీ చదువుతున్నారు కదా. కెమిస్ట్రీలో కొన్ని చాప్టర్స్ మీకు రావని తెలుసు కదా. చాప్టర్ మొత్తం తెలుసా? కెమిస్ట్రీ బుక్ మొత్తం తెలుసా? కెమిస్ట్రీ ఇస్ అన్లిమిటెడ్ సబ్జెక్ట్ కాబట్టి ఏ చాప్టర్స్ అయితే తెలియవో అవన్నీ కూడా మీకు తెలుసు కదా. సో మీకు ఏమేమి తెలియవో కూడా మీకు తెలుసు. ఇప్పుడు మీ స్టూడెంట్స్గా మీ టార్గెట్ ఎలా ఉండాలి అంటే, సెకండ్ సబ్జెక్ట్ సెకండ్ ఫేజ్లో చూడాలి. సెకండ్ ఫేజ్లో ఎలాగైతే ఉంటుందో ఆ సెకండ్ ఫేజ్లో ఉన్న దాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ ఫేజ్లో పెట్టాలి. మీరు సెకండ్ సెక్టార్లో ఉన్న దాన్ని తీసుకెళ్ళి ఫస్ట్ సెక్టార్లో పెట్టాలి. మీకు ఏమేమి తెలియవో ఈరోజు లిస్ట్ చేయండి. ఎస్, ఐ డోంట్ నో అబౌట్ దిస్. మూడో రకం ఏంటంటే, మీకు ఏమేమి తెలియదు. మూడో రకం నాలెడ్జ్. మీకు ఏమేమి తెలియవో అవి కూడా మీకు తెలియదు. మీకు ఏమేమి తెలియవో అది కూడా మీకు. అల్గోరిథం ఎంతమంది తెలుసు ఇక్కడ మీకు? RSA అల్గోరిథం తెలియదు కదా. RSA అనుకో, క్రిప్టోగ్రఫీలో ఒక అల్గోరిథం ఉంటుంది. ఇప్పుడు ఆ అల్గోరిథం ఉందని కూడా తెలియదు ఇప్పటిదాకా మీకు. ఒక 2 నిమిషాల ముందు వరకు ఈ నాలెడ్జ్ అన్నది మీకు 3rd గ్రాఫ్లో ఉంది. ఈ 3rd గ్రాఫ్ నుంచి 2nd గ్రాఫ్కి వచ్చింది. ఇప్పుడు మీరు కొంచెం CSEO లేకపోతే ఒక ఇంజనీరింగ్ కోర్స్ చేసినప్పుడు అది మీకు ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ కాన్సెప్ట్లోకి వచ్చేస్తుంది, ఫస్ట్ సెక్టర్లోకి వచ్చేస్తుంది. ఒక సైంటిస్ట్గా మీరు వెళ్దాం అనుకుంటే, అంటే జూబిలీ చావ్లా కాదు, కల్పన చావ్లా కాదు, ఆవిడలాగా ఒక ఆస్ట్రోనట్ లేకపోతే ఒక మేడం క్యూరీ లాగా ఒక సైంటిస్ట్గా మారాలనుకుంటే మీరు 3rd సెక్టార్లో బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. ఎంత ఉన్నాయి కాన్సెప్ట్స్, అసలు ఏమేమి కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి,
ఇప్పుడు కాదండి, మీ 10th క్లాస్ సమ్మర్లోనో 9th క్లాస్ సమ్మర్లో కావాల్సింది నాలెడ్జ్ కోసం కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప యూనివర్సిటీ ఒకటి ఉండేది, తక్షశిల యూనివర్సిటీ అని. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మన దేశంలో చదువుకునేవాళ్ళు తక్షశిల యూనివర్సిటీ అనే దాంట్లో. ఎందుకంటే మన భారతదేశం అన్నది ప్రపంచానికి గురువుగా ఉండేది కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కానీ మీరందరూ కూడా నాలెడ్జ్ కోసమే చదువుకుంటే, నాలెడ్జ్ కోసం చదువుకుంటే మళ్ళీ మొత్తం భారతదేశాన్ని తీసుకెళ్ళి ప్రపంచానికి గురువుగా తయారు చేయగలరు. ఎలా తయారు చేయాలి? ఎలా చేయాలి అంటే మీరు సబ్జెక్ట్ కోసం చదువుకోవాలి. మార్క్స్ కన్నా, మార్క్స్ ఇస్ ఆఫ్టర్ ఆల్, మార్క్స్ ఆర్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. మార్క్స్ అన్నవి బై ప్రొడక్ట్. మీకు ఈ బై ప్రొడక్ట్ అంటే మీరు ఒక పని చేస్తూ 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 ఆటోమేటిక్గా వచ్చేదని బై ప్రొడక్ట్స్ అంటారు. పాలలో వెన్న అన్నది ఒక బై ప్రొడక్ట్. పాలు తీస్తే వెన్న ఆటోమేటిక్గా అందులో ఉంటుంది. సో మీరు నాలెడ్జ్ కోసం టార్గెట్ చేస్తే ఈ మార్క్స్ అనేవి బై ప్రొడక్ట్ అనమాట. ఏదో మేడం తిడుతుందనో, మేడం కొడుతుందనో, హోంవర్క్స్ చేయటమో ఇలాంటివి కాదు మీరు చేయాల్సింది. మేడం కోసం కాదు, మీ లైఫ్ కోసం మీరు చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక కంపెనీలో ఇద్దరు వర్క్ చేస్తున్నారట. ఒక కంపెనీలో ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బాగా కష్టపడి ఒక పెద్ద లాఠీ స్టిక్ లాంటిది పట్టుకొని ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారో చూస్తూ ఒక సెక్యూరిటీ గార్డ్గా వర్క్ చేస్తున్నారు. రోజుకు 14 గంటలు పని చేస్తాడు అతను. ఎండ వాన, సమ్మర్ వింటర్ ఏ టైం అయినా సరే బయట నుంచొని వాన పడుతున్నా ఒక రెయిన్ కోట్ వేసుకోనో రెయిన్ కోట్ లేకుండానో బయట నించొని బయట కూర్చొని లోపలికి వచ్చే వాళ్ళని వెళ్ళి మానిటర్ చేస్తూ ఉంటాడు. ఎవరు? ఒక సెక్యూరిటీ గార్డ్. అదే కంపెనీలో ఇంకొక పర్సన్ 2 ఏసీల మధ్య కూర్చొని కొన్ని లక్షలు సంపాదిస్తుంటాడు. కంపెనీ సేమ్. చూడటానికి వీళ్ళిద్దరికి ఒకే రకం బట్టలు వేస్తే ఇద్దరు ఈక్వల్గానే ఉంటారు చూడటానికి. ఇద్దరికి కూడా మేబీ